ప్రభు నామంలో అందరికీ వందనాలండి. లాస్ట్ ఎపిసోడ్లో మనము బహుళత్వం అనే టాపిక్ని స్టార్ట్ చేసాము. మన దేవుడు ఏకదేవుడు. ఆ ఏకదేవునిలో ముగ్గురు దైవిక వ్యక్తులు ఉన్నారు అన్న దాని గురించి మనము వాక్య ప్రకారంగా కొన్ని వచనాలను ధ్యానం చేసుకుంటూ అర్థం చేసుకున్నాము. మన దేవుడు ఏకదేవుడు. ఏకదేవునిలో ముగ్గురు దైవిక వ్యక్తుల ఉనికిని గమనించాము, ఉనికి ఉన్నట్టు చూసాము. అది వచన రూపంలో మనం అర్థం చేసుకున్నాము. సింపుల్గా మనం అర్థం చేసుకుంటే, ఆది అందు సృష్టి మొదలులో దేవుడు ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఈ రెండు కూడా ఆది కాండము 1వ అధ్యాయంలో 1-2 వచనాల్లో చూసుకుంటాము. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3, 14లో వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము ఆది నుంచి కూడా ఉండెను. ఆది నుంచి అంటే సృష్టి మొదలు నుంచి కూడా ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. తర్వాత శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆ వాక్యమే నివసించినట్టుగా అది యేసుప్రభు వారు. అంటే ముగ్గురి ప్రస్తావన చూసాం. దానికి సపోర్ట్గా ఇంకా కొన్ని వచనాలు కూడా మనం ధ్యానం చేయడం జరిగింది. ఏకకాలంలో ఒకే సమయంలో ఒక్కళ్ళ కంటే ఎక్కువ దైవిక వ్యక్తులు ఉన్నట్టుగా మనము చూసాం. అయితే ఈరోజు మనము ముందుకు వెళ్తూ ఈ బహుళత్వం గురించి మాట్లాడుతూ, మరి బహుళత్వం ఉన్నప్పుడు ముగ్గురు దైవిక వ్యక్తులు ఉన్నప్పుడు ఈ ముగ్గురు దైవిక వ్యక్తులు ప్రతి సందర్భంలోనూ పాత నిబంధనల్లో కనిపించారా? కొత్త నిబంధనకి వచ్చేటప్పటికి, ఇప్పుడు మన కాలంలో మనకు వచ్చేటప్పటికి చాలా క్లారిటీతో తెలిసినా తెలియకపోయినా కొద్దిపాటి క్లారిటీలో మనకి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గురించిన కొద్దిపాటి అవగాహన అన్న కనీసం ఉంది. అయితే ఇప్పుడు ముగ్గురు దైవిక వ్యక్తులు ఆది నుంచి ఉన్నారు అని మనము ఒకవేళ మాట్లాడుతుంటే, ఆ ముగ్గురు దైవిక వ్యక్తులు ప్రతి సందర్భంలోనూ అంటే కనిపించారా, కనిపిస్తే ఎలా కనిపించారు అన్న దాని గురించిన ఆలోచన ఈరోజు. అందరూ కనిపించారా అన్న మాటని మనం మాట్లాడలేదు, కానీ ఈ ముగ్గురు దైవిక వ్యక్తులు ఈ లోకంలో భక్తులని దర్శించినప్పుడు, వాళ్ళతో వచ్చి మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడారు అన్న దాని గురించిన అవగాహనని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఓకే, ఈరోజు కూడా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని కొత్త విషయాలు కూడా మనకి ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే టైటిల్ ఇప్పుడు చెప్తున్నాను, యెహోవా దూత. యెహోవా దూత. యెహోవా దూత అని అన్నప్పుడు మనం ఆలోచిస్తున్న యెహోవా దూత దేవదూతలు కాదు. లాస్ట్ ఎపిసోడ్లో అనుకున్నాము, దేవదూతల్ని దేవుడు తన భక్తులకి సేవకుల కింద నియమించి ఉన్నారు అని. హెబ్రీలో రాసిన పత్రిక, హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని ఆల్రెడీ చూసాము. అయితే నేను మాట్లాడుతుంది వాళ్ళ దేవదూతల గురించి కాదు, కానీ యెహోవా దూత గురించి. అయితే ఈ యెహోవా దూత అన్న విషయం గురించి మనము రాబోయే ఎపిసోడ్స్లో కూడా, అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా తప్పకుండా మాట్లాడతాము. ఈ రోజుతోటి దాన్ని మనం ముగించలేము. ఓకే, ముందుగా మనము యెషయా గ్రంథము వెళ్ళి, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8-10 వరకు చూద్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8-10. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసికొనుచు వచ్చెను. ఇప్పుడు 8-9 మనం ఇలా చూసినప్పుడు ఇక్కడ 9లో ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. అసలు ఈ సందర్భం ఏంటి? యెషయా గ్రంథంలోని 63వ అధ్యాయంలో మనం పూర్తిగా చూసుకుంటే, ఈ సందర్భము ఐగుప్తు దేశములోంచి ఇశ్రాయేలీలను బయటకు తీసుకొచ్చిన దాని ప్రస్తావన, ఆ సందర్భంని మాట్లాడుతూ 9లో ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ఎవరిని రక్షించారు? ఇంకా ఇంతవరకు అయితే మనకి క్లారిటీ రాలే, కానీ 10 కూడా ఒకసారి చూద్దాం.
అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. ఎవరు తిరుగుబాటు చేశారు? ఇశ్రాయేలీయులు కదా. ఐగుప్తు దేశంలోంచి తీసుకుని వచ్చిన తరువాత కూడా అరణ్య మార్గంలో ఉన్నప్పుడు, కానానుకు చేరక ముందు ఎంతో అవిధేయత చూపించినట్టు, దేవుని ఉగ్రతకి కూడా వారు పలు సందర్భాల్లో లోనైనట్టుగా కూడా చూస్తాం. తిరుగుబాటు చేసిన ప్రజల కింద కనిపిస్తుంది మనకి. అయితే పాయింట్ ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది 9లో చూస్తే ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. మనకి తెలిసినది ఏంటి? దేవుడు కదా రక్షించారు. అయితే ఇక్కడ ప్రస్తావన సన్నిధి దూత రక్షించెను. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరు ఈ దూత అన్న విషయాన్ని మనం ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. మొదటి విషయం, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. రెండవ రెఫరెన్స్ కింద మనం వెళ్తే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1-2. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఈలాగు సెలవిచ్చెను. యెహోవా దూత మనకి అంటే సందర్భము యెహోవా దూత, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధనను నేనెన్నడూను మీరను. ఇప్పుడు మనకి అర్థమవుతున్నది ఏంటి? యెహోవా దూత సెలవిస్తున్న మాట, నేను మిమ్మును ఐగుప్తు దేశం నుంచి రప్పించి. ఇందాక మనం యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో కూడా చూసినది సన్నిధి దూత రక్షించెను అని. ఇక్కడ యెహోవా దూత మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, మిమ్మల్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని తప్పించాను. 2లో మనం చూసుకుంటే నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరుగొట్టవలెను, వాళ్ళు ఎలా బ్రతకాలి, ఆ దేశంలో ఎలా ఉండాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ చెప్పినదంతా కూడా యెహోవా దూత కింద మనం చూస్తాం. 2 రెఫరెన్స్ అయిపోయింది. 3కి వస్తే మనము నిర్గమాకాండముకి వెళ్ళి నిర్గమాకాండం 23వ అధ్యాయంలో చూసుకుందాము. 20-24. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20-24. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిర్గమాకాండము మోషే గారి సందర్భము. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమ్మోరీయులు, హిత్తీలు, పెరిజీలు, కనానీయులు, హివ్వీలు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అవంతా చెప్తూ అంటే ఇప్పుడు ఎవరో మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు మనకి ముందుగా ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆ దూత మీకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ దూత చెప్పినట్టుగా వినండి, కోపము రేపద్దు అని దేవుడు మోషేకి చెప్పినట్టుగా చూస్తాం. మనకి ఇంకా ఇప్పటికి కూడా అర్థం కాలేదు యెహోవా దూత అంటే ఎవరు. అంటే ఇప్పుడు ఈ చూస్తున్న సందర్భంలో పలు చోట్ల మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటకు తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకి తోడుగా ఉండి తీసుకొచ్చినది యెహోవా దూత, సన్నిధి దూత. యెహోవా దూత వారికి ముందుగా ఉండి వారిని విడిపించి తీసుకొచ్చి ముందుకు నడిపించినట్టుగా చూస్తాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యెహోవా దూత చెప్తున్నవన్నీ మీరు ఫాలో అవ్వండి, ఆయనకి కోపము రేపవద్దు. ఓకే, మనకి ఇంకా ఇప్పుడు కూడా క్లారిటీ రాలేదు, కానీ ఇంకా వేరే ఒక సందర్భం కూడా చూద్దాం. వేరే సందర్భంలో మనము
ఆదికాండంలోకి వచ్చి ఆదికాండము 48వ అధ్యాయంకి వద్దాం. ఆదికాండం 48వ అధ్యాయము 15, 16 2 వచనాలు చూద్దాం. ఆదికాండము 48వ అధ్యాయము 15, 16లో చూసుకుంటే, అప్పుడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఈ వచనాల్లో మనం చూస్తే ఇది 15 నుంచి మనం చూసుకుంటే, అతడు యోసేపును దీవించి, ఎవరు అతడు యోసేపును దీవించి అంటే యోసేపు తండ్రి యాకోబు దీవించినాడు. ఆ దీవించిన ప్రకారం ఏమని చెప్తున్నారు, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అని చెప్తూ, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత గురించిన ప్రస్తావన. అయితే మా పితరులకి తోడుగా ఉన్న దేవుడు చెప్తున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, బిడ్డల్ని ఆశీర్వదిస్తున్న సందర్భం. అలా మాట్లాడుతున్న సందర్భంలో, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. అంటే దూత ఆశీర్వదించాలని. ఇప్పుడు వీళ్ళు ఆశీర్వాదం ఎవరి దగ్గర నుంచి పొందుకోవాలి? దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. ఇందాక మోషే గారి సందర్భంలో పలు సందర్భాలలో మనం చూస్తున్నది వాళ్ళని విడిపించి తీసుకొచ్చినది దూత అని చెప్తున్నారు. ఇక్కడ కూడా దూత అని చెప్తున్నారు. ఎవరు? సమస్తమైన కీడులలోంచి తప్పించిన దూత. ఆ దూత మిమ్మల్ని ఆశీర్వదించును. ఒకవేళ దేవదూతలైతే దేవదూతలు మనుషులను ఆశీర్వదించగలిగిన స్థితిలో ఉన్నారా అంటే కాదు కదా. మనకు అది అర్థమైపోయింది. అంటే ఇప్పుడు ఈ దూత మనకి ఇందాక కూడా క్లియర్గా ప్రస్తావించింది యెహోవా దూత. ఆ దూత మిమ్మల్ని కూడా ఆశీర్వదించును గాక. 16లో, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి అందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను. ఇది రెండవ సందర్భం. ఓకే, రెండవ సందర్భము యాకోబు మాట్లాడుతున్నట్టు. అయితే ఎందుకు అంత అంటే ఆ దూత, తప్పించిన దూత మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని అంటున్నారు అని అంటే, మనం ఇంకొంచెము లోతుగా చూస్తూ ఆయన జీవితకాలంలో జరిగిన విషయాలని ఒకసారి ధ్యానం చేసుకుంటూ దాని గురించి ఒక అవగాహనని పెంచుకోవడానికి చూద్దాం. ఇప్పుడు మనము ఆదికాండంలో 31కి వద్దాము. ఆదికాండము 31వ అధ్యాయంకి వచ్చి 9 నుంచి 13 ఆగుతూ చదువుదాం, కానీ చదువుదాం. ఆదికాండము 31వ అధ్యాయము 9 నుంచి 13. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలు కట్టు కాలంలో నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా. ఓకే, ఇక్కడ పాయింట్ మనం ఏంటంటే, ఇక్కడ యాకోబు తన మామ దగ్గర ఉన్న టైంలో, అంటే ఒక డిస్ప్యూట్లో ఉన్నప్పుడు, ఒక గొడవలో ఉన్నప్పుడు చెప్తున్న మాట. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. దేవుడు ఇచ్చారు. తర్వాత అంటే వాళ్ళు డివిజన్ చేసుకున్నప్పుడు, అంటే వాళ్ళు పంచుకుంటున్నప్పుడు, అంటే పశువులకి కొన్ని అంటే సూచన, అంటే ఇలాంటి గుర్తులు ఉంటాయి, ఇవి మీ పశువులు లేకపోతే మా పశువులు అన్నట్టుగా. సో ఆ విధంగా వాళ్ళు ఆస్తిని పంచుకున్నట్టుగా చూస్తాం. ఆ సందర్భంలో ఇది యాకోబు మాట్లాడుతున్న మాట. అయితే మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా. యాకోబు అని పిలిచినది ఏ సందర్భము? స్వప్నమందు ఆ దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. ప్రభువా అన్న మాట గౌరవార్థమైన మాట.
గౌరవంతో కూడుకున్న మాట. గౌరవంతో కూడుకున్న మాటని దేవదూతలకైతే సంబోధించారు కదా. దేవదూతలు సేవకుల కింద ఉన్నారు. ప్రభువా అన్న మాటని దేవునికే ఆపాదించి మాట్లాడగలుగుతారు. అయితే ఆ దేవుని దూత స్వప్నమందు నన్ను యాకోబు అని పిలవగా చిత్తము ప్రభువా నేను. అసలు ఈ స్వప్నం ఏంటి, దీని విషయం గురించి ఇంకొంచెం ముందుకు వెళ్తూ మనము ఆలోచిస్తే అసలు స్వప్నము జరిగిన సందర్భాన్ని ఒక్కసారి క్విక్గా చూసేసుకొని మళ్ళీ ఈ భాగంలోకి వచ్చేద్దాం. దాని కొరకు ఆదికాండము 28వ అధ్యాయం చూసుకుందాం. 28వ అధ్యాయంకి వెళ్ళి 16 నుంచి 19 చూడాలి. 28వ అధ్యాయము 16 నుంచి 19. ఆదికాండము 28:16. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఆ స్థలము ఎంతో భయంకరము అని దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని అని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఇక్కడ ఒక స్వప్నములో మనం చూస్తున్నది ఏంటంటే, స్వప్నంలో ఉండగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడని, అంటే ఒక కళని చూస్తారు. ఆ కళలో అంటే దూతలు అలాగ పైకి వెళ్తూ వస్తున్నట్టుగా అలాగ చూస్తున్నప్పుడు, ఇక్కడ కళలో వచ్చినప్పుడు ఈ స్థలంలో దేవుని ప్రెజెన్స్ ఉంది అనుకుంటున్నాడు ఆయన. ఏమని? నిశ్చయంగా యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఆ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు లేచి తను ఏ రాయి మీద అయితే పడుకున్నాడో ఆ రాయినే తీసి ఆ స్థలమునకు, అంటే అక్కడ పెట్టి ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను అని మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు కనిపించినది ఎవరు? ఈ నిశ్చయంగా అని అనుకుంటున్నప్పుడు ఈ స్థలంలో ఉన్నది దేవుడు అని అనుకున్న సందర్భంలో 30కి మళ్ళీ ఒకసారి వచ్చేద్దాము. స్వప్నము గురించి కదా మనం మాట్లాడుతున్నాము. అతను చూసినప్పుడు అనుకున్నాడు ఈ స్థలంలో నిశ్చయంగా దేవుని ప్రెజెన్స్ ఉంది, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది అనుకొని దానికి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. 31కి మళ్ళీ మనం వచ్చేస్తే 9 నుంచి 13 చూస్తున్నాం కదా. 9 నుంచి 13 చూస్తే, అట్లు దేవుడు మీ పశువులను తీసి నాకు ఇచ్చిన మందలు చూలు కట్టు, ఇదంతా అనుకున్న తర్వాత 11 చూద్దాం. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా. దేవుని దూత ఇక్కడ అంటే 28లో చూసుకున్నప్పుడు మనము 28లో ఈ స్వప్నమందు తనకి ఏదో స్వప్నం చూశాడు. ఆ స్వప్నమందు తను ఏమనుకుంటున్నాడు? ఈ ప్రెజెన్స్లో దేవుని సన్నిధి ఉంది అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చూస్తాము? ఆ స్వప్నమందు దేవుని దూత, దేవుడు కాదు దేవుని దూత అని మాట్లాడుతూ, దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, ఇవంతా చెప్తూ గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలై పొడలైన ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కిందకు వచ్చేస్తే 13 చూద్దాం. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఇక్కడికి ఆలోచించవలసిన పాయింట్. స్వప్నమందు చూసినప్పుడు ఆ స్థలంలో దేవుని సన్నిధి ఉంది అని ఆలోచించుకుని ముందుకు వచ్చి 31వ అధ్యాయంలో తను మాట్లాడుతున్నప్పుడు ఆ స్వప్నమందు నాకు కనిపించిన దూత అని, చిత్తం అంటే యాకోబు అని ఆ దూత పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అని అంటే, ప్రభువా అన్న మాట గౌరవార్థమైన మాట, దేవునికే ఆపాదిస్తారు కానీ దేవునినే సంబోధిస్తారు కానీ ఇతర మనుషులని కానీ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కానీ అనే మాట కాదు. ఇప్పుడు దూత పలకరించినప్పుడు
చిత్తము ప్రభువా అని చెప్తూ కిందకు వచ్చి ఇక్కడ మనము 13లో చూస్తే నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితవో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. అంటే దూత ఏమని సంబోధిస్తున్నట్టుగా చూస్తాము, ఆ దేవుడను నేనే, ఆ దేవుడను నేను. యెహోవా దూత కదా పిలిచిందని పిలిచిందని చెప్తున్న తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడైతే నువ్వు రాయి మీద నూనె పోసితివో అక్కడ ఆ దేవుడను నేనే, మొక్కుబడి చేసితో ఆ బేతేలు దేవుడను నేనే. దేవుడు ప్రజలకి దూత కింద ప్రత్యక్షమైనట్టు మనము చూస్తాము. దేవుడు దూత కింద భక్తులకి పలు సందర్భాల్లో కనిపించినట్టు చూస్తాం. మొదటి సందర్భంలో మనం క్లియర్గా ఆలోచించుకుంటే మనకు అర్థమైన విషయం ఏంటి, ఇశ్రాయేలీలని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినది యెహోవా దూత. అప్పటికి మనకి సరైన క్లారిటీ లేదు, కానీ ఆ క్లారిటీని మనకి ఈ సందర్భంలో కొద్దిగా అర్థమవుతుంది. ఆయన యాకోబు బిడ్డలని ఆశీర్వదిస్తూ, మా పితరులను తప్పించిన దేవుడు, ప్రమాదాలలోంచి తప్పించిన దేవుడు మీకు కూడా తోడుగుండును గాక, మిమ్మల్ని కూడా ఆశీర్వదించును గాక అని చెప్తూ, ఇక్కడ తను వచ్చిన కళను బట్టి దేవుని సన్నిధి ఉంది అని ఆలోచించుకున్నట్టు, తర్వాత ఈ సందర్భంలో ఆ స్వప్నమందు కనిపించిన దూత ఎవరు అంటే, ఆ దూత చెప్తున్న మాట అక్కడ ఉన్న ఆ దేవుడను నేనే. అంటే దేవుడే దూత కింద కనిపించినట్టుగా మనం చూస్తాం. క్విక్గా ఇంకొక రెఫరెన్స్ గబుక్కుని మనం చూసుకుని ఈ రోజుకి ముగించుకుందాం. ఆదికాండంలోనే మనము నెక్స్ట్ చూసుకుంటే 16వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 16వ అధ్యాయంలో 7 నుంచి 13, 16లో 7 నుంచి 13 చూసుకుందాము. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా శూర మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని అంటే ఆమె ఎవరు అని అంటే ఆమె హాగరు. అసలు సందర్భం ఏంటి, సారాయి కొంతకాలం అయిన తర్వాత తనకు బిడ్డలు పుట్టరు అని కొంచెం నిరుత్సాహంలో తన దాసి అయిన హాగరుని అబ్రహాంకి ఇచ్చి వివాహం చేసినట్టుగా చూస్తాం. తర్వాత తనకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత తన యజమానురాల మీదే ఆధిపత్యం చేయడం చూసినప్పుడు సారాయి వెళ్ళి అబ్రాహాముతోటి తినని పంపించేయమన్నప్పుడు అబ్రాహాము అలా పంపించేసిన సందర్భంలో మనం చూసుకుంటే, ఇక్కడ ఆమె ఎక్కడుంది ఇప్పుడు ప్రస్తుతము మనం చూసుకుంటే 7లోకి వచ్చి, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. అప్పుడు ఏంటి, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అంటే, సారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నామని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోచున్నాను నేను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకి తిరిగి వెళ్ళమని చెప్పినప్పుడు, అక్కడ సంభాషణలో మనం చూస్తున్న కొన్ని కీలకమైన విషయాలు చూద్దాం. అప్పుడు యెహోవా దూత 9లోంచి చూస్తున్నాం మనము. నీ యజమానురాలి యొద్దకి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి యుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. దూతతోటి సంభాషణ హాగరుకి, నువ్వు మళ్ళీ తిరిగి నీ యజమానురాలి దగ్గరికి, సారాయి దగ్గరికి వెళ్ళిపో, నీ సంతానంని కూడా ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు, అప్పుడు అంటే ఇప్పుడు మనం హాగరు రెస్పాన్స్ చూద్దాం. 10లో, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారం అవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. దూత చెప్తున్నట్టుగా చూస్తాం. ఇదిగో యెహోవా దేవుని పేరు కదా, యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టెదువు,
అతడు అడవి గాడిద వంటి మనుషుడు. అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, కాన్వర్జేషన్ అంటే నీ బిడ్డని నువ్వేం వరి అవ్వద్దు, నీ బిడ్డనైతే నేను ఆశీర్వదిస్తాను అని దూత మాట్లాడుతున్నట్టు. దూత ఎవరి గురించి ప్రస్తావిస్తున్నారు? యెహోవా దేవుని గురించి ప్రస్తావిస్తున్నారు. 10లో మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను అని చెప్తూ 11లో మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. యెహోవా దూత చెప్తున్న మాట, యెహోవా నీ మొరను వినెను. ఓకే, అయితే తన రెస్పాన్స్ ఆమె ఇచ్చిన అంటే ఆమె రియాక్షన్ ఎలా ఉందన్నది చూసుకుంటే 13కి వచ్చేటప్పటికి సహోదరులందరి ఎదుట నివసించినది దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవా. మాట్లాడింది ఎవరు? యెహోవా దూత కదా. మాట్లాడింది ఎవరు? యెహోవా దూత. సందర్భం అంతటిలో యెహోవా దూత. మనం చూసిన అన్ని రెఫరెన్సెస్లో ఇవాళ చూసినది యెహోవా దూత, సన్నిధి దూత, యెహోవా దూత, యెహోవా దూత, దూత 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 అన్నదే చూస్తున్నాం. అయితే ఈ సందర్భంకి వచ్చేటప్పటికి హాగరు మాట్లాడింది యెహోవా దూత. యెహోవా గురించిన ప్రస్తావన కూడా మనం చూసాము. యెహోవా నీ బాధలు చూస్తున్నారని చెప్తున్నప్పుడు ఇక్కడ హాగరు ఇస్తున్న రెస్పాన్స్ ఎలా ఉందంటే 13లో అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. తనతో మాట్లాడినది యెహోవా కాదు కదా, యెహోవా దూత కదా మాట్లాడింది. అప్పుడు చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితును కదా అని అనుకోనేను. అది ఇప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే యెహోవా దూతగా వచ్చినది కూడా యెహోవాయే. మరి యెహోవాయే అయితే యెహోవా నీ బాధలు చూశారని ఎలా అంటున్నాము? అంటే దేవుడు తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్మగాను కూడా సేమ్ నామం కలిగి ఉన్నారు. ఆ నామమే యెహోవా. అయితే ఇప్పుడు ఈ వచ్చిన యెహోవా దూత కింద వచ్చిన యెహోవా ఎవరు? చూచుచున్న దేవుడవు. ఓకే, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టను. ఏలయంగా నన్ను చూచిన వాణిని నేనిక్కడ చూచితిని గనుక. అంటే నేను ఒక యెహోవా దేవుని చూశాను కాబట్టి నేను ఈ దూత యెహోవా కింద వచ్చిన దూతని చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. నేను ఆ దేవుడిని చూచాను. అయితే ఇప్పుడు ఈ దేవుడు ఎవరు? మన తండ్రియా, కుమారుడా, పరిశుద్ధాత్మ దేవుడా అన్నది ఆలోచించినప్పుడు తండ్రి అయిన దేవుని ఎవ్వరు కూడా చూసి బ్రతకలేదు. మనకి బైబిల్ గ్రంథము క్లియర్గా చెప్తున్నట్టుగా మనకి తెలుసు. దేవుడిని ఎవరు కూడా చూడలేదు అన్నప్పుడు చూచుచున్న దేవుడు అంటే ఈ దేవుడు ఇక్కడ తినికి హాగరుకు కనిపించిన దేవుడు తండ్రి అయిన దేవుడు కాదు, కానీ కుమారుడు యేసు ప్రభువారు. చూచుచున్న దేవుడవు నీవే, నిన్ను చూశాను కాబట్టి నీకు చూచుచున్న దేవుడినని పేరు పెడుతున్నానని హాగరు రెస్పాన్స్ ఇచ్చినట్టుగా చూస్తాం. అంటే ఈరోజు మనం ఇంతటికి ముగించుకుంటున్నది కంక్లూజన్లో ఏం చెప్తున్నామంటే చూచుచున్న దేవుడు, దూత కింద వచ్చిన దేవుడు, పలు సందర్భాలలో దూత కింద వచ్చినది యేసు ప్రభువారు. అంటే దూతని చూచి దూత యెహోవా అని మనకు అర్థమైనప్పుడు ఆ యెహోవా దేవుడు సేమ్ నామం కలిగిన దేవుడు యేసు ప్రభువారు. అయితే యేసు ప్రభువారే దూత రూపంలో వచ్చి మాట్లాడినట్టుగా చూస్తాం. బహుళత్వంలో 3 దైవిక వ్యక్తులు ఉన్నారు. ఆ దైవిక వ్యక్తుల్లో ఒక దైవిక వ్యక్తి యెహోవా దూత కింద పలు సందర్భాల్లో కనిపించినట్టు చూస్తాము. కంక్లూజన్లో హాగరు ఆ దూతకి చూచుచున్న దేవుడిని నేను చూశాను కాబట్టి అని పేరు పెడుతున్నప్పుడు చూసి బ్రతికిన వాళ్ళు, తండ్రిని చూసి బ్రతికిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి చూసిన దేవుడు యేసుప్రభువారు. దీన్ని మనము నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాము. ఇంత మటుకు దీన్ని ఇక్కడ ముగిద్దాము. అందరికీ వందనాలండి.